తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు తెలంగాణ సమాజానికి ఒక గౌరవం పెరిగే విధంగా తెలంగాణ సమాజం పట్ల భారతదేశంలో మరింత విలువ పెరిగే విధంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి భావించినాం. ఈ మధ్యన యాగాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఆ యాగాల గురువులకు కృతజ్ఞత పేరు మీద బయలుదేరి రాజకీయ కార్యక్రమం చేద్దామని చెప్పని అటు ఒరిస్సాలో వెస్ట్ బెంగాల్లో ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు ఏమాత్రం కూడా కడుగు ముందుకు పడినటువంటి పరిస్థితి. ఒక ఉద్యమాలతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి అయితే ఈ దేశంలో ఉండేటువంటి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఏ ఒక్క జాతీయ పార్టీ ఇతర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులు ఏ ఒక్కరు కూడా ఈయన ప్రమాణ స్వీకారంలో పాల్గొనలేదు. అంటే ఈయనకు ఏమాత్రం విలువ ఉందో సమాజంలో ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విలువలు లేని నైతికత లేని ఒక ఇంగీత జ్ఞానం లేని ముఖ్యమంత్రి తెలంగాణ కర్మకు మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావడం వల్ల తన నిజ స్వరూపం బయటపడుతుంది. తను యువకుడుగా ఉన్నప్పుడు తన జీవితంలో తొలినాళ్లలో స్థిరపడతా అనుకున్నప్పుడు తన జీవితాన్ని తన కుటుంబ పోషణకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు దగులుబాజీ పనులు బ్రోకర్ పనులు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా కానీ అవన్నీ మర్చిపోతాం అనుకుంటాం. అది మర్చిపోయేట్టు కనబడతలేదు. ఒకనాడు పాస్పోర్ట్ల దుబాయ్ బ్రోకర్ ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీలో పోయినప్పుడు ఆయన మీద ఏ కేసులు అయినాయి, ఏ రాజకీయ పార్టీ నాయకులను వదిలిపెట్టి ఇచ్చిర్రు, కేసు కాకుండా ఎవరు వారికి సహాయపడ్డారు ఒకసారి తెలంగాణ సమాజం చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది. ఇతరుల ముందు మాట్లాడే ముందు ఇతరుల మీద మాట్లాడే ముందు అసలు నీవేంటిది, నీ జీవితం ఏంటిది, నీ చరిత్ర ఏంటిది, నీ నేపథ్యం ఏంటనేది మొదలు చెప్పినట్టయితే అది బాగుంటుంది. ఒక విర్రవీరుతనంతో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని మొన్న వచ్చినటువంటి ముందస్తు ఎన్నికలలో కేసీఆర్ దుర్మార్గపూరితంగా 100 కోట్ల నగదును విచ్చలవిడిగా 119 కాన్స్టిట్యూన్సీలలో పంపిణీ చేసుకొని ఎన్నికలకు వచ్చి ఎదురుగా ఏ రాజకీయ పార్టీలు లేవు, అసలు రాజకీయ పార్టీల అభ్యర్థులు నిల్చోరు అనేటువంటి ఒక అహంతోని ఎన్నికలకు పోతే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకొని ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొరకు రాజకీయ వేదికలు ఉండాలా, ప్రజాస్వామ్యయుతంగా ఉన్న అవకాశాలను అనుభవించుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితి సిపిఐతోని జతగట్టి బహిరంగంగా ప్రకటిత కూటమితో మేము ముందుకెళ్ళినాం. మీ విచ్చలవిడితనాన్ని సాధ్యమైనంత వరకు అడ్డుకునే విధంగా ప్రయత్నాలు చేసినాం. ఉన్నటువంటి ఎన్నికలలో మా శక్తి మేరకు మేము విరోచితంగా పోరాడినాం. నీ అహంకారపూరితమైనటువంటి నీ ఆర్థిక వనరులతోని అధికార అండతోని అడ్డగోలు పనులు చేస్తామని తెలిసినా కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి నీవు ప్రజలలో ఉండే ఐకమత్యాన్ని విచ్ఛిన్నించినటువంటి నిన్ను
ఎదుర్కోవాలనే ఆలోచనతో వెళ్ళినాం. అది ఏ విధంగా కానీ ఫలితాలు మాత్రం 88 స్థానాలు నీకు వచ్చినాయి, 21 స్థానాలు ప్రజాకూటమికి వచ్చినాయి. మాకు ఇచ్చినటువంటి బాధ్యతకు అనుగుణంగా మాకున్నటువంటి పరిధిలో మేము కార్యక్రమాలు చేయాలని చెప్పని ముందుకెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ప్రజాకూటమికి వెన్నుదన్నుగా ఉండని చెప్పని, ఆయన అండదండలు ఉన్నాయని చెప్పని, ఆయన ఆశీర్వాదం ఉందని చెప్పని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఆనాడు ప్రతిపక్ష నాయకునిగా పనిచేసిన వ్యక్తిగా తనకు ఉన్నటువంటి అవకాశాలను ప్రజాకూటమికి చేతులిస్తే జీర్ణించుకునేటువంటి పరిస్థితి. 544 స్థానాలు ఉన్నటువంటి పార్లమెంటుకు తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలుంటే మీ ఫ్రెండ్లీ పట్టిన ఎమ్మెల్యేలకు ఒక స్థానం పోను 16 స్థానాలు గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పుతా అంటావు. అంటే 3%. 119 స్థానాలలో మేము 2 స్థానాలు గెలిస్తేనేమో పార్టీలు అడ్రస్ లేదని చెప్పంటావు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా ఉంటుందా? ద్వంద్వ విధానాలు 2-4 ధోరణి కేసీఆర్కు మొదటి నుంచి ఉంది. మసిబూసి మామిడికాయడంలో నెంబర్ 1 అనేది స్పష్టంగా తెలుసు. 2014 ఎన్నికల సమయంలో చెప్పినటువంటి ఒక్కసారి ఈ విషయం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 1 లక్ష ఉద్యోగులు కల్పిస్తానని అసెంబ్లీ సాక్షాత్గా చెప్పిన విషయం వాస్తవం కాదా? పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని వాస్తవం కాదా? కట్టిస్తానది. దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానని వాస్తవం కాదా? గిరిజనులకు మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇప్పిస్తానని చెప్పినది వాస్తవం కాదా? కరీంనగర్ను, వరంగల్ను, ఖమ్మంను, హైదరాబాద్ను, డల్లాస్, న్యూయార్క్, ఇస్తాంబుల్, ప్యారిస్ చెప్పిన విషయం వాస్తవం కాదా? ఇన్ని మాటలు చెప్పి అవన్నీ నీటి ముట్టలైనా కానీ తెలంగాణ ప్రజానీకం మా కర్మకు దొరికింది కేసీఆర్ అని చెప్పని మరొకసారి అవకాశం ఇస్తే వీరమూర్తనంతో మాట్లాడుతున్న విషయం అది మీరు మోరా అని చెప్పి అడుగుతుంది. వాళ్ళ వైజాగ్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఆహ్వానం పలికిరు అంటారు, కులప్పుల ఆహ్వానం పలికిరు అని చెప్పి అంటారు. మరి సిగ్గులు నీకు మొన్న కులాల మీటింగ్ ఎందుకు పెట్టినావు? ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ చెప్పినా కానీ కులాల మీటింగ్ పెట్టొద్దని చెప్పంటే భారతదేశంలో ఒక ఉద్యోగ పార్టీ అని రాజకీయ పార్టీ అని చెప్పినటువంటి కేసీఆర్ వివిధ కులాల ఆశీర్వాద సభలను పెట్టి ఒకవైపేమో కులాల ఆశీర్వాద సభలు పెడుతూ తెలంగాణ ప్రాంతం అంతా ఎన్నికలలో తిరుగుతుంది, ఒక్కొక్క మీటింగ్కు ₹1,00,000 ఖర్చు పెడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను ఈ దేశంలోనే అంటే ఇంతటి దుర్మార్గంగా ఎన్నికలు నిర్వహించమని చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ మాట్లాడే ప్రతి మాటను కూడా తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఇది తెలంగాణ సమాజానికి గౌరవప్రదమైన వాతావరణం కాదు. ఒక రెండవసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తివి. మన 95లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ మార్పిడిలో ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన క్యాబినెట్లో మరి నువ్వు ఏ విధంగా రవాణా శాఖ మంత్రిగా చేరినావు, ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేసినావు, మరి నీకు నేడు పొలిటీషియన్ కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి నీకు ఆడు ఏ విధంగా దేవుడైండు, ఏ విధంగా ఆయనతో కలిసి పనిచేసినావు, ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోవడం చెప్పాలంటావు. మరి ఆనాడు మీరే కదా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ క్లాసులు తీసుకొని చెప్పినటువంటి వ్యక్తివి. రాజకీయ మార్పిడిలో తెలుగుదేశం పార్టీ ముందు తీసుకెళ్తున్నాము, తెలుగు ప్రజల శ్రేయస్సు కొరకు తెలుగుదేశం పార్టీలో అవసరం ఉన్నది, చంద్రబాబు నాయకత్వంలో మనందరం పనిచేయాలా. కాంగ్రెస్ పార్టీలో పుడుతుంది, తెలుగుదేశం పార్టీలో పెరుగుతుంది, అన్ని విధాల అవకాశాలు పొందుతుంది రెండు పార్టీ ప్రభుత్వాలల్లా. మీకున్నటువంటి బలహీనత వల్ల
మిసినటువంటి తప్పుడు కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారత ప్రభుత్వంలో కావచ్చు, ఒక ఉద్యమిస్తూ వచ్చినటువంటి వ్యక్తిగా నీ యొక్క విషయాలన్నీ కూడా ఆనాడు మాట్లాడినాయి. కానీ అవన్నీ ఇవాళ సహారా కుంభకోణమే కానీ ఇతరత్ర కుంభకోణంలో కూడా సరైన సమయంలో బయటకు రావడం ఖాయం. కేసీఆర్ తోటి వాళ్లను విలువ ఇవ్వాలా, గౌరవించాలా, సమాజంలో విలువల గౌరవం పెంచే విధంగా ఉండాలనే భావన ఉండాలా. ఇవాళ మాట్లాడినటువంటి మాటలలో పూర్తిగా ఒక దుర్మార్గమైన ఆలోచనతో మాట్లాడుతూ కనబడుతున్నది. తెలంగాణ సమాజం బలైన వర్గాల వాళ్ళు ఓడిపోయినటువంటి స్థానిక రిజర్వేషన్లలో అగ్రఆలోచనలతో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో బుద్ధి చెప్పే సమయం ఆసన్నమవుతుంది కనుకనే మరొకసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మోసం చేయడం చెప్పని సుప్రీంకోర్టు, హైకోర్టుల పేరు మీద చెప్పి వాళ్ళ తీర్పులని చెప్పి బీసీల కట్టుకొట్టే కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టిండు. వెనుకబడిన తరగతుల వాళ్ళు స్థానిక సంస్థల ద్వారా అవకాశాన్ని తీసుకొని ఆ విధంగా చట్టసభలో ప్రవేశించడానికి అవకాశం వస్తుందని చెప్పని మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు రిజర్వేషన్లు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ దాన్ని అవకాశాన్ని పెంచిన పరిస్థితులలో రిజర్వేషన్ గంటుకొట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల ప్రజా కోర్టులో కేసీఆర్ శిక్ష పడడం ఖాయం కనుక మేము ఎన్నో విధాలుగా ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు రిజర్వేషన్ల మీద ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు ఆ ఆర్డినెన్స్ ఉపసంహరించండి, అఖిల పక్షాన్ని పిలవండి, అన్ని భూసంఘాలను పిలవండి, వెనుకబడిన తరగతులలో నాయకులను పిలిచి మాట్లాడండి. ఏ విధంగా అయితే ప్రగతి భవన్లో వివిధ కులాల మీటింగ్లు పెట్టుకుంటూ రాయితీలు ప్రకటిస్తూ రాజ్యాధికారం వచ్చినటువంటి కేసీఆర్ రాయితీలు వాళ్ళ ఉపశమనమైనా కానీ స్థానిక సంస్థల ప్రతినిధులుగా వాళ్ళకి అవకాశాలు రావాలని చెప్పని మేము అనేక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ మాత్రం కూడా పడుచుకున్న పాపన ఇవ్వలేదు. ఇది గాలిగా వదిలేసేసి నవీన్ పట్నాయక్ గారితో, మమతా బెనర్జీ గారితో మాట్లాడిన మాటలు అక్కడ ఆయన కుదరలేదు కనుక నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఒక నూతనంగా రెండోసారి ప్రభుత్వం వస్తే మీరు టీమ్స్కి వెళ్తారు. ఎవరన్నా కానీ ప్రధానమంత్రి కానీ పెద్దవాళ్ళ దగ్గరికి టీమ్స్ పోతారు. సింగిల్ ఒక్కడే పోయి వేసినటువంటి దుర్మార్గమైన పనులన్నీ కూడా క్షమించాలని కోరినట్టు మేము భావిస్తున్నాము. చివరికి కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మీద నీ ప్రభుత్వ యంత్రాంగం మీద ఫిర్యాదు చేయడం జరిగింది. నీకు సిగ్గులేదా? ఇవాళ మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి. తెలంగాణ భూభాగం మీదకి వెళ్ళి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ విధంగా చెప్తారు ప్రత్యేక హోదా ఇస్తా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పని ఆమె ప్రగల్భాలు కలుపుతుంది. ఇవాళేమో నేను లేఖ రాస్తా అని చెప్పంటావు. అంటే నీకు ఏది ఏ సమయంలో ఏది మాట్లాడుకునేటువంటిది ఇది ఎప్పటికీ చెల్లుబాటు కాదు. అధికారం శాశ్వతం కాదు. కేసీఆర్ పాలన ఇస్తే ఒక డ్యామేజర్ కనబడుతున్నాడు, ఒక డిస్టర్బ్ కనబడుతున్నాడు, ఒక సైతాన్ని హరించినట్టుగా మేము భావిస్తున్నాం. నేటికైనా కానీ గతంలో అనేక సార్లు విధంగా మాట్లాడిన మాటలు చూస్తున్నాం. ఇప్పటికైనా మానుకోవాలి కేసీఆర్. నీకు రెండవసారి ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది. ఎందరో నియంత్రణ చూస్తున్నాం. ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో పట్టుమను 10 మంది లేరు, నా పార్టీలకు మార్చుకుంటున్నా అని చెప్పని అన్నాడు అని చెప్పని మాట్లాడి ఆయన ప్రభుత్వాన్ని ఇవ్వాలని రహస్య మిత్రులుగా పనిచేస్తున్నావు. హైదరాబాద్ నగరంలో మత కులాల పేరు మీద 100 మంది పుట్టేట్టుకుని చెప్పినటువంటి వ్యక్తి నీవే. మళ్ళీ వాళ్ళ కొడుకే నీకేమో చుట్టమండి. వాళ్ళ నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ బి టీం అనేది వాస్తవం.
మీ బీటీ వ్యవహారాలు బహిర్గతమైనవి కనుకనే, మీ బ్రీఫింగ్ ప్రజలకు అర్థమైంది కనుకనే ఇవాళ దాన్ని తప్పించుకోవడం కొరకు ఒక ఫ్రస్ట్రేషన్లో నీ మాట ఎవరు కూడా వినే పరిస్థితి లేదు. కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి వరకు ఉండేటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ మీ యొక్క మాయ మాటలకు, మోసపు మాటలకు మీ వల్ల చిక్కే పరిస్థితి లేదు కనుక దాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు గారు 36 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో వైరుధ్యం ఉన్నటువంటి పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ కట్టాలని చెప్పని కార్యముఖులైతే అది కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తుంటుంటే దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడుతూ మేము భావిస్తున్నాము. ఏది ఏమైనా కానీ ఇలా రెండో సర్కారు సంవత్సరాలు మాత్రాన కేసీఎల్ భయపడే వ్యక్తి ఎవరు లేరు. ఒకనాడు చెప్పినాం, ఇదే ఎన్టీఆర్ భవన్ ద్వారా తెలుగుదేశం పార్టీ చివరి కార్యకర్త కూడా ఇంటికి వీకలేవు అని చెప్పని అక్రమ కేసులతోనో అక్రమ కేసులు బనాయించో భయపడిస్తా అంటే భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఏ విధాలైనా కానీ ఇలా తెలంగాణ సమాజం కోడెక్కుస్తున్నది. ట్యాపింగ్, ట్రాకింగ్, అదేవిధంగా ట్యాంపరింగ్, ఇది కేసీఆర్ స్వరూపాన్ని తెలియజేస్తున్నారు.